అందరికీ వందనాలండి। सभी को प्रभु यीशु मसीह का नाम से ग्रीटिंग्स करता हूँ। అందరికీ తెలుగు వచ్చు కదా, ఉన్నవారు కొద్దిమంది అయినా చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం। పరిశుద్ధుడు అయిన యేసు, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము। ఉదయకాల సమయంలో ఎన్టీసీసీలో జరుగుతున్న ఆరాధనను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము। మీ దాసులు ప్రియులు జార్జ్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా। మరి ఇంతవరకు కొన్ని సంగతులు మీ దాసుని ద్వారా విని ఉంటుండగా మరికొన్ని సంగతులు ప్రభా నీ దాసుని నోట ఉంచి మాట్లాడించమని ప్రార్థిస్తూ, ప్రభా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, ఆత్మీయంగా ధైర్యపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాను। ఆమేన్। ప్రియులరా, మరి ఇంతవరకు దేవుని ఆశీర్వాదం గురించి మనం విన్నాం। ఉభయదేదం ఇంట్లో దేవుని మందస్సం ఉండటం వలన దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం। మరి కొన్ని సంగతులు ఈరోజు మీతో ఒక కొత్త అంశాన్ని పంచుకోవాలని ఆశిస్తున్నాను। సమాజంలో దేవుని గురించిన సరైన అవగాహన లేదు। परमेश्वर कौन है किसी को भी सही तरीके से मालूम नहीं है। ఎందుకంటే వారు నమ్ముకున్న గ్రంథాలను బట్టి, వారు విశ్వసిస్తున్న విశ్వాసాన్ని బట్టి, వారు మాకు దేవుడు సరిపోతున్నాడు, ఈ దేవుడు మాకు చాలు అని రాత్రి విన్నాం కొన్ని విషయాలు దైవజనుల ద్వారా। సమాజంలో దేవుడు ఎవరో తెలియక సతమతమైపోతున్నారు, అర్థం కావట్లేదు। అయితే యేసుక్రీస్తు వారిని గురించి క్రైస్తవుల్లో సరైన అవగాహన లేదు। యేసుక్రీస్తు వారి గురించి క్రైస్తవుల్లో సరైన అవగాహన లేదు। ఎందుకంటే పొరబడుచున్నారు। దేవుడు ముగ్గురుగా ఉన్నారు, దేవుడు ఒక్కడే, ఆయన యెహోవాగా ఉన్నాడు, లేదు దేవుడు ఆత్మ మాత్రమే అని ఈరోజు సమాజంలో ఎన్నో సందర్భాలు కనబడుతున్నాయి। మరి వీటన్నిటినీ కూడా ఛేదించుకుని మరి నేను నా యొక్క పరిశీలనలో దేవుని సహాయం కోరి మరి ఈ యొక్క సమస్యలకు లేకపోతే ఈ సందిగ్ధాలకు నేను తెరలేపాను। ఒకప్పుడు నేను తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నమ్మాను। అది ఎంతమంది అయ్యారు? అక్కడికి ముగ్గురు ఉన్నారు। బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఎంతమందిని చెప్తున్నారు? దేవుడు ఎంతమంది అండి? దేవుడు ఒక్కడే। ఎంతమంది దేవుళ్ళు? దేవుడు ఒక్కడే। దెయ్యములు కూడా దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాయి। దెయ్యాలు ఏమవుతున్నాయి? దెయ్యములు కూడా దేవుడు ఒక్కడే అని నమ్మి వణుకుచున్నాయి। మరి మనుషులుగా బైబిల్ పట్టుకున్న వారిగా బైబిల్లో ఉన్న ఆలోచన విధానంతో ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి క్రైస్తవ సమాజం కొంచెం పొరపడిందని నమ్మచ్చు। అయితే ప్రియులరా, వాక్యాన్ని మనము ఎలా చదవాలి అని అర్థం చేసుకోగలిగితే వాక్యం చదివే విధానంలో మనము కొంచెం శ్రద్ధ తీసుకోవాలి। ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలంటే, ఇక్కడ జార్జ్ అంకుల్ వాక్యం చెప్పారు, నాకు వాక్యం తెలుసు, కానీ నేను అలాంటి దృష్టితో ఉండకూడదు, ఆయన ఏం చెప్పాడులే నేనే విన్నాను అనకూడదు। సెలవరాజ్ అంకుల్ చెప్పారు వాక్యం, జార్జ్ అంకుల్ నేను వింటున్నప్పుడు మాకు తెలియని వచనాలు ఏంటి అని మనము విర్రవీగుతున్న దుష్టత్వంతో ఉండకూడదు। వాక్యము ఎవరు చెప్పినా ప్రజలవాడు, వాక్యము ఎవరు చెప్పినా కూడా అది దేవుని మాటలుగా మనం స్వీకరించాలి। వాక్యం ఎవరు చెప్పినా దేవుని మాటలుగానే స్వీకరించాలి। अगर यहाँ खड़ा हुआ कि जो भी परमेश्वर का वचन बताता है वो परमेश्वर के वचन करके हम उनको स्वीकार करना है। अगर हम एक जॉर्ज अंकल का वचन है, सेल्वराज अंकल का वचन है, चिट्टू बाबू का वचन है करके हम सुनेंगे ना, तो हमारा बीच में, हमारा हृदय में परमेश्वर का वचन नहीं रहता है, हम उधर इधर देखते रहते हैं। कल परसों मैं सुना था जॉर्ज अंकल ने स्ट्रिक्टली मना किया है कि मोबाइल इधर यूज़ नहीं करना है कि नहीं? इधर मोबाइल यूज़ नहीं करना है, क्योंकि हम परमेश्वर की सन्निधि में आया है, उनके प्रेमाइसिस में आया है, तो परमेश्वर के साथ हमारा उनका जुड़ाव होना रहना चाहिए। वचन पढ़ते समय पे हमारा ऐसा रहना चाहिए, वचन सुनते समय पे हमारे जीवन में ये वचन मेरे लिए बात करता है। परमेश्वर अलग अलग रूप से, अलग अलग तरीके से इंसान से बात करेंगे। एक मन विचार के दौरान से बात करेंगे। कल हमने सुना था बैप्टिज्म लेने के लिए परिशुद्ध आत्मा हमारे साथ में होली स्पिरिट गाइड करता है। तो होली स्पिरिट के द्वारा हमें
परमेश्वर के वचन के ग्रहण करेंगे। दूसरा जो है वचन पढ़ते समय पे, हमारा जीवन में वचन पढ़ते समय पे ये वचन मेरे लिए, किसी और के लिए नहीं है। ऐसे सोचते हैं, कुछ ऐसा बात है, कड़वा बात निकलते तो बाजू वालों को देखेंगे एक बार, क्योंकि इसके लिए पास्टर जी वचन दे रहे हैं। लेकिन हम ऐसा सोचना चाहिए कि ये वचन मेरे लिए, ऐसा करके सोचना है। तो वचन पढ़ते समय पे हमारा ध्यान बहुत जरूर रखना है, और वचन को ग्रहण करने के लिए परमेश्वर के वचन को हम, यही परमेश्वर का वचन है, इंसान को नहीं है। इंसान का वचन रहेगा तो कुछ अलग तरीका रहता है, लेकिन परमेश्वर के वचन को हम किसी तरह सुनना है। एक बात कह के हम आगे जाएंगे। याकूब रचित पत्र, जेम्स, लेटर जेम्स चैप्टर 1 verse 21. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును, అదండి వాక్యాన్ని ఎలా అంగీకరించాలంట? సాత్వికముతో అంగీకరించాలి. ఎందుకు సాత్వికంతో అంగీకరించాలి అంటే, ఇక్కడ మన లోపల నాటబడి మన ఆత్మలను రక్షించుటకు, हमारा आत्मा को उद्धार करने वाला सिर्फ वचन ही, प्रभु यीशु मसीह का वचन ही उद्धार करेंगे। कोई बातें हमें जीवन में उद्धार नहीं करेंगे, क्योंकि यीशु मसीह का वचन सुनने से हमें विश्वास मिलता है। सिर्फ यीशु मसीह के बारे में सुनने से ही विश्वास मिलेगा, और किसी और के बारे में सुनेंगे तो हमको विश्वास नहीं मिलता है। ఎందుకనగా విర్రవీగుచున్న సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించడి। यहाँ जो भी खड़ा होकर वचन बताता है वो उनका वचन नहीं है। किसके वचन है? वो परमेश्वर के वचन है, यीशु मसीह का वचन है। तो अगर इनके अंदर, जो बाइबल के अंदर हमें जानना है, झाँक के जानना है, अंदर तक जानना है, तो किसी से पूछने का, बाजू वाले से नहीं पूछना है। और एक वचन पढ़ा समझ में नहीं आता है तो सिर्फ प्रभु को हम प्रार्थना करें, प्रभु ये वचन हमें पढ़ा है और लोगों के साथ में इतना मैं सुना, लेकिन इसके बारे में मेरे को कुछ समझ में नहीं आ रहा है, तो आप भी बताओ करके बताएंगे तो परमेश्वर हमारा साथ बात करेंगे और गाइड करेंगे। तो वचन को लेके వివిధ అనేక విధాలుగా మనం వచనం చూసుకుని అనేక వ్యాఖ్యానాలు చేయడం కరెక్ట్ కాదు. చాలామందికి వాళ్ళ సొంత జ్ఞానంతో వాక్యాన్ని ఏం చేస్తారు? సొంత జ్ఞానాన్ని చొప్పించి, ఓహో అతను అనుకున్నట్టుగా ఆ వాక్యాన్ని వాళ్ళు ప్రజెంటేషన్ చేస్తారు తప్ప దేవుడు అనుకున్నట్టుగా ప్రజెంటేషన్ చేయరు. ఎందుకంటే ఈ వాక్యము ఎవరిది? వాక్యం ఎవరిది? బైబిల్ ఎవరిది? బైబిల్ ఎవరిది? బైబిల్లో ఉన్న మాటలు ఎవరివి అంటే, బైబిల్లో ఉన్న మాటలు దేవునివి. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ నేను మీతో చెప్పినదేమనగా అంటుంటాడు. నేను మీతో చెప్పినదేమనగా నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. యేసుప్రభు వారి మాటలు ఎలా ఉన్నాయట? ఆత్మయు జీవమునై ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి మాటలు ఆత్మయు జీవమై ఉన్నప్పుడు ఆత్మ జీవము కలిగిన ఆయనను మాత్రమే మనం అడగాలి. కనుక ఈ వాక్యం మనకు అర్థం కావట్లేదు అంటే వాక్యాన్ని వక్రీకరించకూడదు. ఒకవేళ తెలియదు అనుకోండి, నాకు తెలియదని చెప్పాలి. अगर वचन के बारे में इसका विवरण क्या है, इसका क्या होता है, इसके अंदर अर्थ क्या है, समझ अगर पूछेंगे तो अगर समझ में आता है वचन के द्वारा हम उसको बता सकेंगे, नहीं आता है तो छोड़ देना है, उसके बारे में हम सीखें। वचन ऐसे ही कि जो बताने वाला भी सीखना पड़ेगा, जो सुनने वाला भी सीखना पड़ेगा। वचन को पढ़ते समय पर हमको सामने क्या दिखता है? अक्षर दिखता है। वचन पढ़ते समय पर क्या दिखेगा? पहले మన వాక్యం చదువుతున్నప్పుడు మనకి ఏం కనపడుతుంది? ఫస్ట్ అక్షరం కనపడుతుంది. కానీ అక్షరాన్ని మాత్రమే తీసుకుంటే మాత్రం మన పొరపాట్లో పడ్డట్టే. వాక్యాన్ని అక్షర రూపంలో తీసుకోకూడదు. వాక్యము ఆత్మానుసారమైనది. వాక్యం ఎలాంటిదండి?
ఆత్మానుసారమైనది. ఇది శరీర సంబంధమైనది కాదు. వాక్యము శరీర సంబంధమైనది కాదు. ఇది ఆత్మకు సంబంధమైనది. ఆత్మకు సంబంధమైనది కాబట్టి, ఆత్మ సంబంధమైనది కాబట్టి, ఆత్మ సంబంధమైన మాటలు, ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చుకోవాలి. ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చుకోవాలి. అంతే తప్ప మన ఇష్టానుసారమైన వ్యాఖ్యానాన్ని బైబిల్లో నుంచి తీసుకోకూడదు. వాక్యము దేవునిది. వాక్యం ఎవరిది? దేవునిది. ఇప్పుడు వాక్యానికి అర్థం చెప్పవలసింది కూడా ఆయనే. ఈ అక్షరము మనల్ని ఏం చేస్తుందంటే, చూడగానే అక్షరం కనపడుతుంది. తర్వాత అక్షరం వెనకాల భావం మనం గ్రహించాలి. అక్షరం వెనకాల భావము ధరించాలి. ఇందుకీ ఆ భావం ఎవరిది? ఆత్మయున్న దేవునిది. అంటే అక్షరము, భావము, ఆత్మ, ఈ మూడు మనం గ్రహించాలి. అప్పుడే వాక్యం మనకి చక్కగా అర్థమవుతుంది. जो पढ़ते समय भी सामने दिखने वाला एक लेटर दिखेगा, उसके बीच उसके अंदर झांक के देखेंगे तो आत्मा का संगत हमको मालूम पड़ता है. ఆత్మ సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చాలి. ఇప్పుడు వాక్యం వినేటప్పుడు ఎవరు చెప్పినా అది నా గురించి చెప్తున్నారు, నాలో ఉన్న లోపాన్ని గురించి చెప్తున్నారు, లేకపోతే నాలో ఉన్న సరి చేసుకోవాల్సిన విషయాల గురించి మాట్లాడుతున్నారన్న భావనతో వినాలి తప్ప, జార్జ్ అంకల్ ఆయన టార్గెట్ చేశాడు, లేకపోతే చిట్టుబాబు గారు ఈయన టార్గెట్ చేశాడు, ఇవి పక్కన పెట్టాలి. ఇప్పుడు కూడా సెల్వరాజ్ అంకల్ వాళ్ళ గురించి చెప్తున్నాడు, వీళ్ళ గురించి చెప్తున్నాడు అనుకోవడం తప్పదు. ఈవెన్ ఎవరైనా ఒకవేళ సుధాకర్ గారు ఇక్కడికి వచ్చి నిలబడి వాక్యం చెప్పినా, మరి శ్యామ్ వాక్యం చెప్పినా, మన యేసు వాక్యం చెప్పినా, ఎవరు చెప్పినా వాక్యం చెప్తున్నప్పుడు వారు దేవుని మాటలు తీసుకుని వచ్చి చెప్తుంటారు తప్ప వారి సొంత విషయాలు చెప్పరు. ఎందుకంటే దేవుడు ఈ విధంగా ఈరోజు అక్కడ మీరు మాట్లాడాలి అని ఆయన నిర్ణయిస్తాడు. ఎందుకంటే దేవుడు ఆత్మ. దేవుడు ఎవరు? ఆత్మ. గనుక అన్నాడు అక్కడ. దేవుడు ఆత్మ గనుక ఆయనను, అంటే దేవుడు ఏమయ్యాడు? ఆత్మ కాస్త ఏమయ్యింది? ఆయన అయ్యాడు. ఇక్కడ గమనించుకోవాలి మనం. దేవుడు ఆత్మ గనుక, ఇప్పుడు దేవుడు అనే దానికి మనకు అర్థం కాని విషయాలు, అదే దేవుడు ఎవరో అక్కడ తెలియజేస్తున్నాడు. ఆయనను, దేవుడు ఎవరట? ఆయన అయ్యాడు. యోహాను సువార్త 3:4-24 చూస్తాం కదా. జాన్ చాప్టర్ 4:24 में ఏ వచనం పడితే దేవుడు ఎవరట? దేవుడు ఆత్మ. గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మ కనుక ఆయనను, ఆత్మ ఏమైందంట? ఆత్మ ఏమైంది? ఆయన అయ్యాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు ఆత్మ, ఆయన కనుక ఆయన అయ్యాడు. దేవుడు ఆత్మ, ఆత్మ ఏమయ్యాడు? ఆయన అయ్యాడు. అంటే అదృశ్యమైన దాంట్లోంచి ఏమయ్యాడు? ఆయన దృశ్యమయ్యాడు. కనిపించని వాడు కనిపించడానికి చూస్తున్నాడు. దేవుడు అదృశ్యుడు. దేవుడు ఎవరు? అదృశ్యుడు, ఇన్విజిబుల్, కనిపించడు. కానీ ఆయన అయ్యాడు. ఇక్కడ గమనించాలి మనం. దేవుడు అదృశ్యుడయ్యాడు. అదృశ్యుడైన వాడు ఏమయ్యాడు? దృశ్యంలోనికి వచ్చాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో జునానియమ్మే దేవుడు ఎవరుగా కనపడతాడు? దేవుడు ఎవరుగా కనపడతాడు? యెహోవాగా కనపడతాడు. రాత్రి చదువుతున్నా. యెహోవా అంటే ఎవరో తెలుసా? సృష్టికర్త. ఏమన్నాడు? యెహోవా ఎవరు? సృష్టికర్త అని చూస్తాం. ఇప్పుడు ఆయన మాటల్లో చూద్దాం. ఆయన పాత నిబంధన గ్రంథంలో యెహోవాగా కనిపిస్తున్నాడు. అది అంతకంటే ముందు మోషే గారితో ఏమని మాట్లాడుతున్నాడు? మోషే గారు ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి పంపిస్తాడు దేవుడు. అప్పుడు మోషే అడుగుతాడు, అయ్యా ఎవరు నన్ను పంపించారని నిన్ను ఐడెంటిఫై ఎలా చేయాలి? ఎవరు నన్ను పంపించారు, నిన్ను ఐడెంటిఫై ఎలా చేయాలి? నీ పేరేంటో చెప్పని అడిగాడా లేదా? అందరికీ గుర్తే కదా విషయం. మూసా पूछते परमेश्वर से, अगर ये इजराइली लोग मुझे पूछेंगे तुम्हें किसने भेजा है, उनका नाम बताओ. ऐसा बोलेगा तो मैं तुम्हारा नाम क्या बोलूं? जब परमेश्वर ने नाम बताया था तभी ఏ దేవుడు నా పేరు ఇదని చెప్పాడా? ఏమని చెప్పాడు? నేను ఉన్నవాడను
అనువాడనై ఉన్నాను అన్నాడు. అది ఇంగ్లీష్లో చదవండి ఒకసారి. ఎక్సోడస్లో ఉంటుంది, నిర్మకాండంలో 3వ అధ్యాయము. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. సారీ, एक्सोडस 3रा अध्याय 14వ वचन. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్ జాన్సన్. నేను ఉన్నవాడను అనువాడను. ఎక్సోడస్ చాప్టర్ 3 verse 14. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడిని మోషే అడిగాడు. ఈ సందర్భం మనకు తెలుసు. మోషే అడిగిన తర్వాత ఏమని చెప్తున్నాడు? నీ పేరేంటి? వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను నీ పేరని చెప్పాలి అన్నప్పుడు 15వ వచనంలో దేవుడు మోషేతో ఎట్లనెను, మీ పితరుల దేవుడినే యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. నిరంతరము నా నామము ఇదే. ఏ నామమట? యెహోవా అనే నామము. నిరంతరము నా నామం ఇదే అంటున్నాడు. ఎందుకు నిరంతరం అంటే అది ఇశ్రాయేలుకి సంబంధించింది మాత్రమే. యెహోవా అనే పేరుతో దేవుడు ఇశ్రాయేలుకు మాత్రమే ఆయన పరిచయం చేసుకున్నాడు. తరతరములంటే ఇప్పుడు కాదు, ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చిన తర్వాత కాదు. తరతరములు కిందకు వచ్చి చూద్దామండి. 14వ వచనం, 15వ వచనం, 13వ వచనంలో మోషే 13 నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలని దేవుని అడిగాను. అంతకుముందే కదా నా పేరు తరతరములకు ఇదే. నిరంతరం 15వ వచనంలో అదే మాట్లాడుతున్నాడు కదా. యెహోవా అనే పేరుతో నేను తరతరములు నా అని చెప్తున్నాడు కదా. చూడండి 15వ వచనంలో కిందకు వస్తే ఇశ్రాయేలుతో చెప్పవలను నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. జ్ఞాపకార్థ నామం అంటే ఏంటండి? అది పిలుచుకోవడానికి మాత్రమే, ఐడెంటిటీ కాదు, అది ఒరిజినల్ నేమ్ కాదు. మన మధ్యలో జాన్సన్ ఉన్నాడు. జాన్సన్ మనం ఏమని పిలుస్తాం? ఆయన ఏమని పిలుస్తూ ఉంటాం? విక్కీ అని పిలుస్తాం, అంతేనండి. విక్కీ అసలు పేరా? విక్కీ అసలు పేరా? కాదు. విక్కీ మనం పెట్టిన పెట్టుకున్నాం, చిన్నప్పటి నుంచి పిలుచుకుంటున్నాం. కానీ అతని అసలు పేరు, ఆధార్ల పేరు ఏముంటుంది? ఒరిజినల్ నేము జాన్సన్ ఉంటుంది, ఒరిజినల్ నేమ్ అది. ఇక్కడ 15వ వచనంలో దేవుడు తన పేరుని ఏం చెప్తున్నాడంటే నిరంతరము, అనగా నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామం. దేవుడు ఏ నామముతో ప్రత్యక్షమయ్యాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు? పేరు లేదండి ఆయనకి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో పరిచయం అయినప్పుడు దేవుడు తన పేరు చెప్పుకోలేదు. ఏమని చెప్పాడు తెలుసా? నేను సర్వశక్తివంతుడను, సర్వశక్తి గల దేవుడని చెప్పాడు. అంతే, ఆయన సర్వశక్తి గల దేవుడిని చెప్పాడు తప్ప నా పేరు ఇదని చెప్పాడు. తర్వాత ఇది జ్ఞాపకార్థ నామం అంటున్నాడు. అంతే. ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? నేను ఉన్నవాడను. దేవుడు ఎవరండి? దేవుడు ఉన్నవాడు. మరి ఉన్నవాడు, దేవుడు ఉన్నాడు అంటే రుజువుపరుచుకోవాలి వద్దా? దేవుడు ఉన్నాడంటే ఖచ్చితంగా ఏం కావాలి? రుజువుపరుచుకోవాలి. అలా రుజువుపరుచుకుంటేనే దానికి అర్థం. నేనున్నాను అని చెప్తున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నిన్ను నువ్వు సమాజానికి చూపించుకోవాలి. నేను ఎక్కడో ఉండి గదిలోనో లేకపోతే అక్కడ లోయలో నుండి నేను ఉన్నాను అంటే కుదరదు. నువ్వు ఉన్నావంటే నువ్వు బయట కనపడాలి, సమాజానికి ఉనికి కనపడాలి. నువ్వు ఉన్నావు అంటే ఉనికి కనపడాలి. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, ఆయన ఏమంటున్నాడు? నేను ఉన్నవాడును. ఇంగ్లీష్లో మంచి పదం, ఐ
ఐయాము ఐయామ్ నేను ఉన్నవాడను అనువాడను. అంటే ఉన్నవాడేం కావాలి? ఇప్పుడు ఉన్నవాడేం కావాలి? కనిపించాలి, ప్రత్యక్షపడాలి. యెహోవాగా పాత నిబంధనలో ఆయన చాలామందికి కనిపించాడు. దేవుడు ఎవరు చూడలేరు అనుకుంటారు, కానీ దేవుని స్థితి నుంచి తగ్గించుకున్నాడు ఆయన. తన దహించు అగ్ని ఏదైతే ఉందో, సమీపింపరాని తేజస్సులో ఎలాగైతే ఉన్నాడో, ఎవరు ఆయన దగ్గర సమీపించలేరో అలాంటి ఆయన తనను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకొని ప్రజల మధ్యకి వచ్చాడు. పాత నిబంధనలో కనిపించాడు. అయితే మరి అందరికీ కనిపించాడంటే కొంతమందికి కనిపించాడు దేవుడు, అందరికి కనిపించలే, కొంతమందికి కనిపించాడు. కానీ మోషే అడుగుతాడు, దేవా నిన్ను చూడాలి అన్నప్పుడు ఏమంటాడు? నువ్వు నన్ను చూస్తే బ్రతకలేవంటాడు. అయితే నా చెయ్యి అడ్డు పెడుతున్నాను, ఆ బండ చోటను దాక్కో నువ్వు అంటాడు దేవుడు. ఇంతకీ మోషే అడిగింది ఏంటో తెలుసా? ఒరిజినల్ రూపాన్ని అడిగాడు. ఏ ఒరిజినల్ రూపం? దహించు అగ్నిగా ఉన్నాడు చూసారా, సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు చూసారా, ఆ రూపాన్ని అడిగాడు చూడాలని. కానీ ఆ రూపాన్ని నీ కళ్ళతో, మానవ కళ్ళతో చూడలేవని చెప్పాడు. కానీ యెహోవాగా ఆయన ప్రత్యక్షమయ్యాడు, సమాజంలో కనిపించాడు దేవుడు. అందుకని దేవుడు ఆత్మ గనుక ఆత్మ ఏమయ్యాడు? ఆయన అయ్యాడు. ఇప్పుడు చూద్దాం, ఐజయా చాప్టర్ 43 verse 11. ఐజయా చాప్టర్ 43:11. నేనే. ఎవరు మాట్లాడుతుంది ఇక్కడ? పాత నిబంధనలో యెహోవాగా ఆయన మాట్లాడుతున్నాడు. జాతంకులు నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఆయన అంటాడంట, ప్రకటించువాడు ఆయనే, రక్షించువాడును ఆయనే. అంటే ఇక్కడ ఎంతమందిగా కనపడుతున్నాడు ఆయన? రక్షించేవాడు ఆయనే, గ్రహింపచేయవాడు ఆయనే, ప్రకటించేసిన వాడు ఆయనే. నేను చాలా హ్యాపీ ఫీల్ అయింది ఏదో తెలుసా అండి, ఇక్కడ మాల్వనిలో జాన్సన్ బ్యూలా పెళ్ళైన తర్వాత ఇంటికి వచ్చారు వాళ్ళు. నైట్ మీటింగ్ పెట్టారు. అందులో ఎంతమంది వచ్చారో తెలియదు నాకు. जॉनसन ब्यूला का शादी होने के बाद नाइट में एक थैंक्सगिविंग प्रेयर रखा था. जब जॉर्ज अंकल ने कहा तो उस टाइम पे जॉर्ज अंकल ने वचन बता रहा था. वचन बताते समय पे मैंने ये सुन के इतना आनंद हो गया कि यहोवा यीशु मसीह का है उन्हें, यीशु क्रिस्त, यहोवा यीशु क्रिस्तु. దేవుడు ఒక్కడే, పరమేశ్వర్ ఏకీయే. ఆయనే యెహోవా యేసుక్రీస్తు అని ఆయన మాటల్లో దేవుడు పలికించాడు. దేవుడు ఒక్కడే, కానీ ఆయన వివిధ కాలాలలో, వివిధ సమయాలలో ఆయన తన ఉనికిని చాటుకున్నాడు. ఆ ఉనికిని మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇదిగో ఇక్కడ ముగ్గురుగా కనపడుతున్నారు, ఇక్కడ ఇద్దరుగా కనపడుతున్నారు, నలుగురుగా కనపడుతున్నారు అంటున్నాడు. కాదు, ఆయన ఉనికిని ఆయన చాటుకున్నాడు. తన పిల్లలను దగ్గర చేసుకోవడానికి దేవుడు ఆయా సమయాల్లో, ఆయా సందర్భాల్లో ఆయన తన ఉనికిని ఏం చేసుకున్నాడు? చాటుకున్నాడు. ఇక్కడ ఒక్కరు కాదు, ఒక్కరు ఇద్దరు ముగ్గురు కాదు, ఒక్కడే. ఎందుకో చెప్తాను, ముగిస్తాను, టైం అయిపోయింది. మన సబ్జెక్టు చెప్పాలి. ఐజియా 43:11 మీకైతే ఏమంటున్నాడు? 43:11లో నేనే యెహోవాను. ఏమంటున్నాడండి దేవుడు? ఏమంటున్నాడు? నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. అంటే వన్ అండ్ ఓన్లీ సేవియర్ ఆయనే. ఇంగ్లీష్లో చదువునా? even I am the Lord, and beside me there is no savior. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. అంటే ఒక్కడైనా రక్షకుడు? ఎస్, ఒక్కడే రక్షకుడు. ఇప్పుడు ఆ రక్షకుడైన ఆయన మరి ప్రజల మధ్యలోకి రావాలిగా. రక్షిస్తున్నానంటే ప్రజల మధ్యలోకి వచ్చి రక్షించాలిగా. ప్రమాదం జరిగిన చోటనే కదా రక్షకులు ఉంటారు. ప్రమాదం భూమి మీద ఉంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. सभी लोग पाप करके परमेश्वर का अनुग्रह नहीं ले पा रहे, लेकिन उनका अनुग्रह लेने के लिए वो खुद उनको आना पड़ा.
నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. చాలా డౌట్, ఎందుకంటే ప్రతి క్రిస్మస్కి కూడా ఈ వచనం చదువుతాం. ఏ వచనం? లూకా సుసమాచారం, లూకా సువార్త 'ప్రతి క్రిస్మస్కి కూడా ఈ వచనాన్ని మనం చదువుతూ ఉంటాం. లూకా సుసమాచార్ చాప్టర్ 2 verse 11. ఆగుదాం ఇక్కడ. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఏమయ్యాడు? రక్షకుడు పుట్టి మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ఎవరు? ఈయన ప్రభువైన క్రీస్తు. అదేంటి? పుట్టింది యేసు కదా, క్రీస్తు ఏంటి? క్రీస్తు అనే శబ్దమునకు అభిషిక్తుడని అర్థం. అంటే అభిషక్తుడకు అధిపతి అంటే అభిషేకించబడిన వాడు కాదైనా, అభిషేకించేవాడు. దేవుడు ఎవరు? అభిషేకింపబడిన వాడు కాదు, దేవుడు అభిషేకించేవాడు. ఇప్పుడు ఎవరినైనా దేవుడు అభిషేకించాలనుకుంటే మధ్యలో ఎవరుండేవారు? ప్రవక్త ఉండేవాడు. ఉదాహరణకి దావీదు గారిని అభిషేకించాలి. ఎవరు రావాలి ఆయన దగ్గరికి? దావీదు గారి దగ్గరికి సమూయేలు గారు రావాలి. సౌలును అభిషేకించాలని ఎవరు రావాలి? సమూయేలు రావాలి. ఎందుకంటే సమూయేలుకి దేవుడు ఆథారిటీ ఇచ్చాడు. ఇంతకీ అభిషేకించింది సమూయేలు కాదు. ఎవరు అభిషేకించింది? దేవుడు. ఆత్మగా ఉన్న దేవుడు సమూయేలును మధ్యలో పెట్టి సమూయేలు ద్వారా సౌలును అభిషేకించాడు. అంటే దేవుడు ఎవరు? అభిషక్తుడగు అధిపతి. దానియేలు గ్రంథంలో ఉంటుంది మాట, అభిషక్తుడగు అధిపతి అని. దేవుడు అభిషిక్తుడంటే అభిషేకింపబడిన వాడు కాదు. చాలామందికి పొరపాటు అవుతాడు. యేసుక్రీస్తు వారండి అభిషేకింపబడి వచ్చాడండి అంటూ ఉంటారు. ఆయన అభిషేకింపబడి రావడం అండి, ఆయనే అభిషేకించేవాడు, ఆయనే దేవుడు, ఆయన అభిషేకించేవాడు. ఇంతకీ ఈ మాట అర్థం కాక చాలామంది పొరపాటు పడుతున్నారు. తండ్రి యెహోవా అండి, కొడుకు కుమారుడు యేసుక్రీస్తు అని అంటారు. తండ్రి యెహోవా కొడుకు యేసుక్రీస్తు ఎలా అవుతాడు? నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. మరి రక్షకుడు ఏమయ్యాడు వీడు ఇక్కడ? లూకా సువార్త 2:11 సేవియర్ ఏమయ్యాడు? ప్రభు అయిన క్రీస్తు. అంతకుముందు ఏమయ్యాడైనా? దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అంటే రక్షకుడు ఏమయ్యాడు? డైరెక్ట్ రక్షకుడు ఏమయ్యాడు? పుట్టేశాడు. ఇప్పుడు ఇంతకీ క్రీస్తు అంటే చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, క్రీస్తు వేరు యేసు వేరు అనుకుంటారు కదా. యేసు క్రీస్తు ఒకరే. ఎందుకంటే మాథ్యూ చాప్టర్ 1 verse 16. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అదేంటి? క్రీస్తు అనబడిన యేసు పుట్టడం ఏంటి అంటే, ఆల్రెడీ దేవుడు ఏమై ఉన్నాడు? క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన క్రీస్తు అంటే అర్థం ఏంటో తెలుసా? ఉన్నవాడు. క్రీస్తు అంటే ఉన్నవాడు. క్రీస్తు అనబడిన యేసు పుట్టిన అంటే, ఇప్పుడు క్రీస్తు ఏమయ్యాడు? యేసుగా ఈ లోకంలో శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. అంటే దేవుడు ఒక్కడే. ఆయన వివిధ కాలాల్లో వివిధ సమయాల్లో దేవుడు తన పితరులతో మాట్లాడాడు, తన ప్రజలను తన యొద్దకు చేర్చుకోవడానికి. ఈ రోజు వరకు కూడా ఆత్మ ఆవేశముతో మనల్ని తన యొద్దకు నడిపించుకుంటున్నాడు. ఆయన శరీరాన్ని ధరించాడు. ఎందుకంటే యేసు అనే ఈ శరీరం లేకపోతే ప్రపంచానికి రక్షణ లేదు. ఎందుకో తెలుసా అండి? దేవుడు మనుషుని రక్షించాలంటే మానవ రూపంలోనే రావాలి. జంతువుల రూపంలో వస్తే దేవుడు రక్షించలేడు. ఈ మాట చూపించి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. దేవుడు ఏమయ్యాడట? రక్తమాంసములలో
పాలివాడయ్యాడు దేవుడు. అది ఇప్పుడు మనకి దేవుడు ఎందరో దేవుళ్ళు కాదు, మనకు దేవుడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన క్రీస్తు, లేక యేసు క్రీస్తు, క్రీస్తు యేసు. ఎందుకంటే ఇక్కడ రాయబడిన మాట ప్రకారము ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఏమయ్యాడంటే ఆయన కూడాని హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 15వ వచనంలో, హెబ్రీస్ చాప్టర్ 2 verse 14-15, తెలుగులో 14-15 కలిపి ఉంటుంది. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యను. అంటే ఇప్పుడు దేవుడు ఏం ధరించుకున్నాడు? శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. తిమోతి పత్రికలో ఏముంటుందంటే ఆయన సశరీరుడిగా, 1 తిమోతి చాప్టర్ 3 verse 16, అంటే ఉన్నవాడు అయిన దేవుడు, ఆయన ఆత్మరూపైన దేవుడు భూమి మీదకి శరీరాన్ని ధరించి వచ్చాడు. 1 తిమోతి చాప్టర్ 3 verse 16, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. कोई भी हिंदी में पढ़िए, 1 तिमोथी चैप्टर 3 verse 16, इंग्लिश में पढ़िए, रीड इन इंग्लिश फर्स्ट. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను. దేవుడు ఎలాగయ్యాడటండి? సశరీరుడు. అంటే దీనికి అర్థం అని చెప్పగలుగుతారా? సశరీరుడు డిక్షనరీలో దొరకదు, గూగుల్ చేసినా దొరకదు. సశరీరుడు అంటే సజీవుడైన వాడు శరీరమును ధరించాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి సమాధి చేయబడిన తర్వాత 3వ రోజున ఆయన దేహానికి పూయాలని అత్తరు, అలాగే సాంబ్రాణి, సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్తాడు. తెల్లవారుతుండగానే అక్కడ 2 దేవదూతలు వచ్చి ఏం సమాధానం చెప్తారు ఆయనకి? వాళ్ళకి ఏం చెప్తారు? సజీవుడైన వానిని మీరు మృతులలో ఎలాగ వెతుకుచున్నారు? దేవుడు ఎవరండి? సజీవుడైన వాడు శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు. అంటే దేవుడు శరీరాన్ని ధరించాడంటానికి చాలామందికి నమ్మటానికి ఇష్టం లేకపోతుంది. ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నా ఆత్మ అయిన దేవుడు భూలోకానికి యేసు క్రీస్తుగా ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. క్రీస్తు అనబడిన యేసు. ఎప్పుడైతే మనము దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు మనం నమ్మిన యెడల మనము రక్షింపబడతాం. నమ్మకపోతే మాత్రం పాపములో ఉండే చనిపోతాము అంటాడు. యోహాను రాసిన సువార్తలో నేనే ఆయనని మీరు విశ్వసించని యెడల మీరు మీ పాపములో నుండే చనిపోదురు. అదేమంత లేదు, నేనే ఆయనను. ఇంతకీ నేనే యెహోవాను, నేనే యెహోవాను అన్నాడు కదా ఆయన. నేనే ఆయనని మనం ఒకవేళ నమ్మి విశ్వసించకపోతే మనము మన పాపములో నుండి ఏమవుతామట అంటే, ఆ రోజు కనిపించలేని ఆయన ఈరోజు కనిపించాడు. ఆ రోజు కనిపించని ఆయన ఈరోజు కనిపించాడు అని నమ్మాలి. నేను ఆయనని మీరు నమ్మని ఎడల నేను ఆయనని. ఇంతకీ ఎవరు ఆయన అంటే, పాత నిబంధనలో ఆయనగా నేను కనపడ్డాను కదా, ఆయనే నేనే ఆయనను. అది యేసుక్రీస్తు వారిని ఆయనే ఈయనని మనం నమ్మకపోతే మనము మన పాపములు ఉండేమవుతామంటండి అంటే
మనము యేసుక్రీస్తు వారే, ఆయనే దేవుడు, ఆయన కాకుండా వేరే వాళ్ళు ఉన్నాడు అనుకుంటే కనుక మనము పాపములో ఉండి చనిపోతాం. ఆత్మీయంగా వ్యభిచారం అంటే ఏంటో తెలుసా అండి? ఒక్కరికంటే ఎక్కువ దేవుళ్ళని కలిగి ఉండటం, అది ఆత్మీయ వ్యభిచారం. స్పిరిచువల్ ఐడాల్టరీ అంటారు దాన్ని. ఒక్కరికంటే ఎక్కువ మంది దేవుళ్ళని కలిగి ఉండటం ఆత్మీయ వ్యభిచారం. కానీ మనకి దేవుడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన క్రీస్తు, ప్రభు అయిన యేసు క్రీస్తు. మనము మన పాపముల నుండి ఏమవుతామట? ఆయన కాదని నమ్మితే, ఆయన కాదని మనం తిరస్కరిస్తే కనుక మీరు మీ పాపముల నుండే ఏమవుతారు? చనిపోతారు. కనుక ప్రియులరా, మనం అటువంటి పాపములోనికి మనం వెళ్ళిపోకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారి ఈ లోకానికి వచ్చాడని నమ్మి ఆయనే పరలోకానికి తీసుకెళ్లేవాడని, ఆయన ద్వారా పాప క్షమాపణ, ఆయన ద్వారానే మనకి పరలోక ప్రాప్తి, ఆయన ద్వారానే మనము ఆయన ఉన్న లోకంలోనికి ఆయనతో ఉండగాలని మనం నమ్మి విశ్వసించినట్లయితే, కాబట్టి ఏ రక్తము కూడా మనిషి యొక్క పాపముల నుండి కడిగి వేయలేదు. గొర్రెల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము, కోడిల యొక్క రక్తము, ఏ రక్తము కూడా మనిషి పాపాన్ని తీయలేదు. ఎందుకంటే అమూల్యమైన రక్తము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కార్చారు కనుక ఆ రక్తము ద్వారానే మనకి పాప విమోచన. ఆ రక్తము ద్వారా, అందుకే రాత్రి అంకుల్ జ్ఞాపకం చేశారు. ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడు అది నా కొరకని చెప్పి నేను వింటూ ఉంటాను, రాసుకుంటూ ఉంటాను. जो भी वचन बताता है तो वो हम मेरे लिए करके सुननेगा, बाजू वाले కలిగిన సున్నేగా. రాత్రి వచనం గుర్తుపెట్టారు, చూపించారు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఏం చేశాడండి? సంపాదించాడు సంఘాన్ని. అంటే మనల్ని ఏం చేశాడు దేవుడు? ఇప్పుడు దేవుడు శరీరం ధరించాడని నమ్మి తీరాలి, నమ్మకపోతే కోరదు. ఎందుకంటే ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడి కావాల్సి వచ్చెను. ఎందుకంటే శరీరం రక్తం కావాలంటే ఏం కావాలి? శరీరం ఉండాలి. అందుకే యేసుగా ఆ శరీరానికి పేరు పెట్టారు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. పుట్టింది ఎవరు? కనపడుతుంది ఎవరు? యేసు. ఆయన పెట్టిన పేరేంటి? యేసు. అందుకని అంటాడు యేసు అనేది శరీరానికి పెట్టబడిన పేరు, క్రీస్తు అంటే ఆత్మ. ఈ రెండు ఒక్కరే. యేసు క్రీస్తు ఒక్కరే. బాహ్యంగా కనిపించేది శరీరము, అంతరంగా కనిపించింది ఆత్మ. అందుకే క్రీస్తు ఆత్మ మీలో ఉన్న ఎడలా అంటాడు. క్రీస్తు ఆత్మ అంటే దేవుడు. క్రీస్తు అంటే దేవుడు ఉన్నవాడు. అందుకే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటాడు. క్రీస్తు ఎల్లప్పుడూ. వాళ్ళకి అనుమానం ఏమొస్తుందంటే నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, తిరిగి లేస్తాను, 3 గంటలు లేస్తాను, నన్ను వెంబడించిన వాడిని నేను తీసుకుని వెళ్తానని చెప్తున్నప్పుడు వాళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే ఇదేంటి క్రీస్తు ఎల్లప్పుడూ ఉండనని చెప్తున్నాడు, మరి ఇతనేమో చచ్చిపోతాడు అంటున్నాడు అని వాళ్ళు అంటారు. కానీ చనిపోయి తిరిగి లేచింది శరీరం, ఆత్మను, ఆ శరీరాన్ని లేపింది ఆయన ఆత్మ. మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఒక్కడే. ఆయన వివిధ కాలాల్లో వివిధ సమయాల్లో ఆయన తన ఉనికిని చాటుకున్నాడు. మరి 2000 సంవత్సరాల క్రితం ఆయన సశరీరుడిగా ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. సశరీరుడు అంటే సజీవుడైన వాడు శరీరాన్ని ధరించాడు. అది ఇంగ్లీష్లో కూడా ఉంటుందంటే శరీరము అంటే దేవుడు శరీరాన్ని ధరించాడు అని చెప్పడానికి మంచి పదం ఉంటుంది. అదొకసారి చదివినాను శ్యామ్. 1 Timothy chapter 3 verse 16 ఇంగ్లీష్లో. And without controversy, great is the mystery of godliness. God was manifested in the flesh. God was manifested in the flesh. దేవుడు ఏమయ్యాడట? రక్తమాంసాలు కలిగిన వాడయ్యాడు. God was manifested in the flesh. manifested in the flesh అంటే దేవుడు శరీరధారి ఈ లోకానికి వచ్చాడు. ఇది శరీరధారిగా వచ్చింది కనిపించింది ఎవరు ప్రపంచానికి? ప్రభు అయిన యేసు క్రీస్తు. కనుక ఆయనే ఈయన పాత నిబంధనలో కనిపించిన యెహోవాయే క్రొత్త నిబంధనలో కనిపిస్తున్న యేసు క్రీస్తు అని. ఒక మాట, ఈ మాట ముగించేస్తాను, అయిపోయిందండి. అపొస్తలుల కార్యములు కనిపిస్తున్న యేసే 18వ అధ్యాయం 28వ వచనం. 18:28. For he vigorously refuted the Jews publicly, showing from the scriptures that Jesus is the Christ. Jesus is the Christ. కనిపించే యేసు ఎవరో కాదు, కనిపించని ఆత్మగా ఉన్న క్రీస్తు. యేసే క్రీస్తు. ఎవరండి? కనిపిస్తున్న యేసే, కనిపించని క్రీస్తు.
అంటే మీరు ఎవరి గురించి అయితే విశ్వసిస్తున్నారో ఆయనే శరీరాన్ని ధరించి వచ్చారని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు వాదిస్తుంటే యూదులు ఏం చేశారంట? తిరస్కరించారు, రిఫ్యూజ్ చేశారు. ఇప్పుడు ఈరోజు కూడా చాలామంది యూదులు కాదు, క్రైస్తవులు ఏమంటున్నారంటే దేవుడు ఏంటి, శరీరం ధరించడం ఏంటి, భూమి మీదకి రావడం ఏంటి? నాయన, మనం పాపంలో ఉన్నాం కాబట్టి మనం కాపాడటానికి, మనం రక్షించడానికి ఆయన శరీరాన్ని ధరించి రావాల్సి వచ్చింది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరికీ వందనాలు. జార్జ్ అంకుల్కి నిండా వందనాలు. అలాగే దైవజనులు పాస్టర్ సెల్వరాజ్ అంకుల్కి కూడా వందనాలు. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.